ప్రపంచంలో క్రైస్తవులే ఎక్కువగా మరణిస్తుంటారు. వారిని అతి ఘోరంగా హతమారుస్తుంటారు. రక్తం సిందేలా ఖడ్గంతో వారిని చంపుతుంటారు. మాణిపూర్లో అలాగే కొంతమందిని హింసలు పెట్టి వారిని అతి ఘోరంగా చంపారు. అలాగే ప్రవీణ్ గారిని కూడా హతమార్చినట్టు ఉంటుంది. అమెరికాలో చార్లీ, నైజీరియాలో వందలాది మందిని క్రైస్తవుల్ని హతమార్చారు. కొంతమంది మతాల వారు, హిందువులు, ముస్లింస్, కొంతమంది క్రైస్తవులు కూడా ఈ అనుమానం రావచ్చు. యేసు ప్రభు రక్షించలేడా? ఆయన జీవం గల దేవుడు అంటారు. ఆయన కొనకొడు నిద్రపోడు అంటారు. ఆయన నిజమైన దేవుడైతే వారిని రక్షించలేడా? ఇలా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆయన ఎందుకు రక్షించలేడో మనం నిర్ధారణలో తెలుసుకుంటే, దేవుడు రాకడ దినాల్లో ఇలా జరుగుతాయని ప్రవచనంలో రాయించాడు. మత్తయి 24:6లో మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. రాజ్యముల మీదకి రాజ్యములు లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనకి ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామమున దూషింపబడుదురు. ప్రకటన 6:10. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి నివాసులకు ప్రతిదండన చెయ్యకయు యుందువని బిగ్గరగా కేకవేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మరియు వారి వలనే సంపబడబోవారి సహా దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. యేసు వారిని రక్షింపలేక కాదు, దేవుడు వచ్చే సమయంలో ఎలా జరుగుతాయని, అలాగే అపవాదికి తీర్పు తీర్చడానికి లెక్క జరగవలసి ఉంది గనక ఎలాగో జరగవలసి ఉన్నది.